మొత్తం నేనే అడుగుతాను. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మా తమ్ముడికి పెళ్లి పనులు అయితే స్టార్ట్ అయిపోయాయండి. ఇంకా 1 మంత్ మాత్రమే ఉంది పెళ్ళికి. పెళ్ళి అంటే ఎన్ని పనులు ఉంటాయో అందరికీ తెలిసిందే కదా. పెళ్లి పనులు ఎవరైనా సరే విఘ్నేశ్వరుడికి బియ్యం కట్టడంతోనే స్టార్ట్ చేస్తారు అంటారు. కొన్ని ప్రాంతాల్లో పసుపు కొట్టడం అని కూడా అంటారండి. మరి మీ ఊర్లో ఏమంటారో కామెంట్ అయితే చేయండి. మా ఇంట్లో జరిగే లాస్ట్ పెళ్ళి ఇదేనండి. అందుకే తగ్గేదేలే అంటూ మాకు నచ్చిన స్టైల్లో అయితే డెకరేషన్ అయితే చేస్తాం. తెల్లవారుజాము ముహూర్తం వచ్చిందండి బాబోయ్. 3కి లేచామా, అందరం రెడీ అయ్యి ఫస్ట్ అయితే రోలుకి రోకళ్ళకి పసుపు రాసి బొట్లు పెట్టి అలంకరణ అయితే చేస్తామండి. ఇంకా మా అమ్మ వచ్చి దేవుడికి దీపారాధన చేసేసింది. ఇంకా నేను, మా వదినలు, మా పెద్దమ్మ, మా అమ్మ 5గురం కలిసి పసుపు అయితే టైంకి దంచడం స్టార్ట్ చేస్తాము. ఎర్లీ మార్నింగ్ కదండి, ఆ టైంలో ఎవరు వస్తారు చెప్పండి, లెగలేరు కదా. మాకు ఇంట్లో అయితే తప్పదు కదండి మరి. ఇంకా పసుపు కొట్టడం మొదలుపెట్టిన తర్వాత నుంచి పెళ్లి పనులు అయితే స్టార్ట్ చేస్తారు. ఇల్లు శుభ్రాలు చేసుకోవడం దగ్గర నుంచి శుభలేఖలు ఆర్డర్ ఇవ్వడం, ఇంకా పెళ్లి బట్టలు కొనడం, పెళ్లికి సంబంధించిన వస్తువులు కొనడం, బంగారం కొనడం, ఇలా ప్రతి ఒక్క పని కూడా పసుపు కొట్టడంతోనే స్టార్ట్ చేస్తారండి. ప్రాంతాలు బట్టి నియమాలు మారుతూ ఉండొచ్చేమో కానీ పెళ్ళికైతే పసుపు కొట్టడం తర్వాతనే పెళ్లి పనులు స్టార్ట్ చేయాలనేది అయితే నియమం అండి. ఇంకా ఆ రోజు నుండి ఇంట్లో నాన్ వెజ్ వండుకోవడం కానీ తినడం కానీ అస్సలు చేయరు. ఇది కూడా ఒక నియమమే అని మన పెద్దల నాటి నుంచి వస్తున్నది. పసుపు కొట్టే వాళ్ళు ఇంటికి మామిడి తోరణాలు, పూలతో అలంకరణ కంపల్సరీ అయితే ఉండాలి. అదేవిధంగా రోలు రోకళ్ళకి పసుపు కొమ్మనైతే ఖచ్చితంగా అయితే కట్టాలి. ఇది కూడా ఒక నియమమే. అలా కట్టకుండా దంచకూడదని కూడా చెప్తారు. అది శుభప్రదము అని కూడా మనకి మన పెద్దవాళ్ళ నుంచి చెప్తూ వస్తున్నారు. అదేవిధంగా పసుపు దంచుతూ పాటలు కూడా పాడతారండి. ఇంకా ఈ కాలంలో పాటలు ఎవరు పాడుతున్నారు చెప్పండి. అదేవిధంగా వచ్చిన ముత్తైదువులకు తాంబూలాలు ఖచ్చితంగా ఇప్పించాలి. ఎంతమంది వస్తే అంతమందికి బొట్టు పెట్టి తాంబూలం ఇప్పించిన తర్వాత మాత్రమే వాళ్ళని పంపించాలి అనేది కూడా ఒక నియమమే. ఏదో పని ఉంది అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళని ఆపి మరీ తాంబూలం అయితే ఇప్పించాలి. అది కూడా శుభప్రదమని మన పెద్దలు చెప్పిన మాటయే. మరికొన్ని ప్రాంతాల్లో రోలు మాత్రమే కాకుండా విసురు రోలు, సన్నికళ్ళు పెట్టి పూజ చేస్తారు. అదేవిధంగా అందులో పెసలు, కందులు, రాగులు ఇలా ఏవైనా సరే అక్కడే ఉండి విసురుతారు. అదేవిధంగా దంచిన పసుపుని దంచినట్టుగా పక్కనే ఒక బేషిని తీసుకొని జల్లెడ తీసుకొని జల్లిస్తూ ఆ పసుపుని జాగ్రత్తగా పెట్టుకోవాలి. అంటే మైలుగాలు అలాంటివి తగలకుండా జాగ్రత్తగా దేవుడి గదిలో ఉంచుకోవడం మంచిది. విఘ్నేశుడి బియ్యం పెళ్లి జరిగిన 16 రోజులు లేదా 21 రోజుల తర్వాత వాటిని పరవాన్నం వండి చిన్నపిల్లలకైతే ప్రసాదంగా వడ్డిస్తారు. నాకు తెలిసినంత వరకు పసుపు కొట్టడం అయితే చెప్పానండి. మా వదిన ఉప్మా చేసే పనిలో ఉంది. ఒక లుక్కేసేద్దాం, వచ్చేయండి. వదిన ఏం చెప్తున్నావు? ఉప్మా చేస్తున్నా. హాయ్. మా సబ్స్క్రైబర్స్ కూడా పెడతావు ఉప్మా? పెడతావు మరి. ఏ మాట కామాట చెప్పుకోవాలి. మా చిన్నదన పెద్దదన అయితే ఇద్దరు కూడా వంటల్లో మాస్టర్స్ చేసినట్టు వండుతారండి. సూపర్ అయితే వండుతారు. ఉప్మా అయితే అదరగొట్టేసింది. ఇంకా మేమైతే బొట్లు చెప్పడానికైతే బయలుదేరిపోయాము. అందరము 8కి స్టార్ట్ అయ్యాము. తిరిగి వచ్చేసరికి 11 అయ్యింది. మా మొహాలు వాడిపోయి కాళ్ళు అరిగిపోయి ఊరంతా తిరిగి చెప్పేసరికి చాలా టైం అయితే పట్టింది. ఇంకా అదే రోజు మా మావయ్య వాళ్ళ అబ్బాయిని పెళ్ళికొడుకు చేయడం ఉంది. అక్కడికి కూడా వెళ్ళి ఒక ఫోటో అయితే దిగేసి అయితే వచ్చేసామండి. మొత్తానికి మా ఇంటి పెళ్లి పనులు అయితే ఈ విధంగా అయితే స్టార్ట్ చేసామండి. ఇంకా మీరైతే నైట్ వ్యూ డెకరేషన్ చూసారు కదా, మార్నింగ్ వ్యూ డెకరేషన్ కూడా చూసేయండి. ఏదో సింపుల్గా చేసేసాము. మీకైతే ఏది నచ్చిందో కామెంట్లో అయితే తెలియచేయండి. అదేవిధంగా నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్
నన్ను ఎప్పటికీ సపోర్ట్ చేస్తూ ఉండండి. బాయ్ బాయ్.